హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1 మాడ్యూల్ 4 బేసిక్ ఎలక్ట్రికల్ ప్రాక్టీస్ ఈ చాప్టర్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకుందాం. ఈ చాప్టర్లో మొత్తము 48 ప్రశ్నలు ఉన్నాయి. ఇందులోంచి కనీసము 4 ప్రశ్నలు మనకు తుది పరీక్షలకు వస్తాయి అన్నమాట. కాబట్టి ప్రతి చాప్టర్ కూడా ఇంపార్టెంటే. ప్రతి చాప్టర్లో కూడా ఉన్న ప్రశ్నలు మరియు జవాబులు తప్పనిసరిగా మనము నేర్చుకోవాలి. ఓకే, మనం ప్రశ్నలు మరియు జవాబులు మొదలు పెడదాం. మొదటి ప్రశ్న, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ ద థర్డ్ సెల్ ఆఫ్ ద కాపర్ ఆటమ్? రాగి అణువు యొక్క 3వ సెల్ నందు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఆప్షన్స్: ఏ 8, బి 13, సి 18, డి 19. క్వశ్చన్ ఏంటి ఇక్కడ? హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ ద థర్డ్ సెల్ ఆఫ్ ద కాపర్ ఆటమ్? రాగి అణువు యొక్క 3వ సెల్ నందు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి 18. 18 సెల్స్, 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి 3వ సెల్ నందు. అంటే థర్డ్ సెల్లో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాపర్ ఆటమ్ నందు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సెమీ కండక్టర్ మెటీరియల్? ఏది సెమీ కండక్టర్ పదార్థము? సెమీ కండక్టర్ అంటే ఏమిటి? కండక్టర్ అంటే విద్యుత్ ప్రవహింపచేసేదాన్ని కండక్టర్ అని అంటాం. అదే ఇన్సులేటర్ అయితే ఆ విద్యుత్తును అసలు ప్రవహింపచేయదన్నమాట. అయితే సెమీ కండక్టర్ అంటే మనకు కొంతవరకు మాత్రమే అది సెమీ కండక్టర్గా ఉంటుంది. అంటే కండక్టర్ కాదు, ఇన్సులేటర్ కాదు. ఆప్షన్స్: ఏ యురేకా, బి ఎబోనైట్, సి మ్యాంగనీన్, డి జర్మేనియం. అయితే ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి మనల్ని? వాట్ ఈజ్ ద సెమీ కండక్టర్ మెటీరియల్? ఈ క్రింద ఉన్న వాటిలో సెమీ కండక్టర్ మెటీరియల్ ఏది అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం ఏమిటంటే ఆప్షన్ డి జర్మేనియం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జర్మేనియము సెమీ కండక్టర్ మెటీరియల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ నియాన్ పొలారిటీ ఇండికేటర్ యూజ్డ్ ఫర్ చెకింగ్ ఏసీ సప్లై? ఏసీ సప్లైని తనిఖీ చేయడానికి ఉపయోగించే నియాన్ ధ్రువణ సూచిక ఏమిటి అంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ నియాన్ పొలారిటీ ఇండికేటర్ యూజ్డ్ ఫర్ చెకింగ్ ఏసీ సప్లై? ఏసీ సప్లైని మనము తనిఖీ చేయాలనుకున్నప్పుడు నియాన్ పొలారిటీ ఇండికేటరు ఏ విధంగా ఇండికేట్ చేస్తుంది? ఆప్షన్స్: ఏ బోత్ ఎలక్ట్రోడ్స్ విల్ గ్లో. నియాన్ పొలారిటీ టెస్టర్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రోడ్స్ వెలుగుతాయా? బి ఓన్లీ 1 ఎలక్ట్రోడ్ విల్ గ్లో. ఒక్క ఎలక్ట్రోడ్ మాత్రమే వెలుగుతుందా? సి బోత్ ఎలక్ట్రోడ్స్ విల్ బి ఫ్లిక్కరింగ్. 2 ఎలక్ట్రోడ్స్ ఫ్లిక్కరింగ్ కొడతాయా? ఫ్లిక్కరింగ్ అంటే ఏమిటి? ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్. దాన్నే మనము ఫ్లిక్కరింగ్ అని, ఒకసారి ఆగుతుంది మళ్ళీ వెలుగుతుంది, ఆగుతుంది వెలుగుతుంది, దాన్నే మనము ఫ్లిక్కరింగ్ అని అంటాం. ఆప్షన్ డి 1 ఎలక్ట్రోడ్ విల్ గ్లో అండ్ అనదర్ విల్ బి ఫ్లిక్కరింగ్. ఒక ఎలక్ట్రోడ్ ఏమో వెలుగుతుంది, ఇంకొక ఎలక్ట్రోడ్ ఏమో ఫ్లిక్కరింగ్ కొడుతుంది అన్నమాట. అయితే ఇక్కడ దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ ఏ బోత్ ఎలక్ట్రోడ్స్ విల్ గ్లో. క్వశ్చన్ను మరొకసారి మనం చెప్పుకుందాం. వాట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ నియాన్ పొలారిటీ ఇండికేటర్ యూజ్డ్ ఫర్ చెకింగ్ ఏసీ సప్లై? ఏసీ సప్లై మనం తనిఖీ చేసేటప్పుడు నియాన్ పొలారిటీ ఇండికేటర్తో మనకు ఇండికేషన్స్ ఏ విధంగా ఉంటాయి అని అడుగుతున్నారు. దానికి సరైన సమాధానం ఏమిటంటే
బోత్ ఎలక్ట్రోడ్స్ విల్ గ్లో. రెండు ఎలక్ట్రోడ్స్ వెలుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్యాలిక్యులేట్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ యూనిట్ కన్జ్యూమ్డ్ బై 500 వాట్స్ ల్యాంప్ ఫర్ 5 అవర్స్. 5 గంటలు 500 వాట్స్ దీపం ద్వారా వినియోగించే యూనిట్లో విద్యుత్ శక్తిని లెక్కించండి అని అంటున్నారు. అక్కడ ల్యాంప్ ఎంత కెపాసిటీ ఉంది? 500 వాట్స్ ఉంది. ఎన్ని గంటలు వెలిగింది? అది 5 గంటలు వెలిగించడం జరిగింది. అయితే అప్పుడు దాన్ని దేంట్లో కనుక్కోమంటున్నారు? ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ అది కన్జ్యూమ్ చేసింది, అంటే ఎంత ఖర్చు పెట్టింది అని అడుగుతున్నారు. మనకు 500 ఇంటూ 5 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 2500 వాట్స్ వస్తుంది. అయితే మనకు యూనిట్స్ డివైడెడ్ బై 1000 వేస్తాం కాబట్టి ఎంత వస్తుంది? ఇది 2.5 యూనిట్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి. 500 వాట్స్ బల్బు 5 గంటలు వెలిగించారు. ఎంత ఎనర్జీ అనేది ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఖర్చు పెట్టి ఉంటుంది అంటే 500 ఇంటూ 5 2500 వాట్స్ అవుతుంది. అది వాట్ అవర్స్. 2500 వాట్ అవర్స్ డివైడెడ్ బై 1000 అనమాట. ఒక యూనిట్ వచ్చేసి 1000గా మనము లెక్క పెడతాం. అప్పుడు ఎన్ని యూనిట్లు ఖర్చు అయినట్లు? 2.5 యూనిట్లు ఖర్చు అయినట్టు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హాట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ బల్బ్ రేటెడ్ యాజ్ 100 వాట్స్ డివైడెడ్ బై 250 వోల్ట్స్? 100 వాట్స్ డివైడెడ్ బై 250 వోల్ట్స్గా రేట్ చేయబడిన బల్బు యొక్క వేడి ప్రతిఘటన యొక్క విలువ ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? 100 వాట్స్ డివైడెడ్ బై 250 వోల్ట్స్. దీంట్లో వాల్యూ ఆఫ్ హాట్ రెసిస్టెన్స్ అని అడుగుతున్నారు. బల్బు రేటింగ్ ఎంత ఉంది అంటే దాని 100 వాట్స్ డివైడెడ్ బై 250 వోల్ట్స్ అంటే 100 వాట్స్ అంటే ఏమిటి? అది బల్బు యొక్క వాటేజ్. 250 వోల్ట్స్ అంటే ఏంటి? బల్బు వెలిగేదానికి అవసరమైన వోల్టేజ్ అనమాట. అది దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? హాట్ రెసిస్టెన్స్, వాల్యూ ఆఫ్ హాట్ రెసిస్టెన్స్ అనమాట. ఆప్షన్స్: ఏ 31.25 ఓం, బి 62.50 ఓం, సి 312.50 ఓం, డి 625 ఓం అనమాట. అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తే దీనికి హాట్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత వస్తుందంటే 625 ఓం వస్తుంది. 625 ఓం వస్తుంది. మీకు ప్రాబ్లమ్స్ అనేటివి ఇక్కడ మీకు అన్నీ చెప్పలేము. మీకు బోర్డు పైనుంచి ఆల్రెడీ ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇక్కడ కేవలం పునశ్చరణ కోసం మాత్రమే మనం ఇక్కడ చెబుతున్నాం. కాబట్టి మీకు వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే మన వీడియోస్ లేదా క్లాసెస్ని మీరు అబ్జర్వ్ చేశారంటే మీకు అర్థమవుతుంది. విచ్ లా స్టేట్స్ దట్ ద క్లోజ్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ద అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద వోల్టేజ్ డ్రాప్స్? ఏ సూత్రం ప్రకారము మూసిన అనువర్తిత వోల్టేజ్ విద్యుత్ వలయంలో మొత్తానికి సమానంగా ఉంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏ సూత్రం అంటే ఏ నియమం ద్వారా మనకు క్లోజ్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ నందు అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద వోల్టేజ్ డ్రాప్స్. అంటే వోల్టేజ్ డ్రాప్స్కు సమానంగా. అప్లైడ్ వోల్టేజ్ అంటే ఏంటి? మనం పంపించిన విద్యుత్తు అక్కడ తీసుకున్న వోల్టేజ్ డ్రాప్కు సమానంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఓమ్స్ లానా, లాస్ ఆఫ్ రెసిస్టెన్సా, కిర్చాఫ్ ఫస్ట్ లానా, కిర్చాఫ్ సెకండ్ లానా అని అడుగుతున్నారు. అయితే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే కిర్చాఫ్స్ సెకండ్ లా. కిర్చాఫ్స్ సెకండ్ లా. ఏమడుగుతున్నారు ఇక్కడ? ఏ నియమం ప్రకారం, ఏ సూత్రం ప్రకారము మూసివేసిన ఎలక్ట్రిక్ సర్క్యూట్, క్లోజ్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ నందు మనము అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద వోల్టేజ్ డ్రాప్స్. వోల్టేజ్ డ్రాప్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం కరెంటుని పంపిస్తాం, లోపల ఒక బల్బ్ ఉంటుంది, ఇంకొక ఫ్యాన్ ఉంటుంది, లేదా టీవీ ఉంటుంది. అక్కడ వోల్టేజ్ డ్రాప్ అంటాం. వోల్టేజ్ డ్రాప్ అంటే ఏంటి? అక్కడ లోపలికి మనం ఎంతైతే విద్యుత్ ప్రవహించామో ఇప్పుడు ఒక్కొక్క కొంత
తీసుకుంటుందన్నమాట. అక్కడ ఫ్యాన్ ఉంటే అది కొంత తీసుకుంటుంది, ట్యూబ్ లైట్ ఉంటే అది కొంత తీసుకుంటుంది, టీవీ ఉంటే అది కొంత తీసుకుంటుంది. ఇవన్నీ తీసుకున్న దానికి మనం పంపించిండే వోల్టేజ్కి సమానము అని ఏ సూత్రం చెబుతుంది అని అడుగుతున్నారు. దాన్నే మనం ఏమంటామంటే కిర్చాఫ్ సెకండ్ లా. విచ్ లా స్టేట్స్ దట్ ఇన్ క్లోజ్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. క్లోజ్డ్ అంటే మనము స్విచ్ వేసిన తర్వాత ఉన్న సర్క్యూట్ను మనము క్లోజ్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటాం. క్లోజ్డ్ అంటే మూసేసిన అని కాదు, మూసివేయడమే దాని అర్థం. కాకపోతే స్విచ్ వేసిన దాన్ని మనం క్లోజ్డ్ అంటాం. స్విచ్ ఓపెన్లో ఉంటే దాన్ని మనము ఓపెన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అని పిలుస్తాం. ఓపెన్ క్లోజ్కు ఉన్న తేడా అదే అనమాట. ఓపెన్ అంటే స్విచ్ వేయకుంటే ఓపెన్, స్విచ్ వేస్తే క్లోజ్డ్. ఇంకొకటి వస్తుంది షార్ట్ సర్క్యూట్ అయితే షార్ట్ సర్క్యూట్ అని అంటాం. ఇక్కడ మనము క్లోజ్ చేసిన ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మనం పంపిన వోల్టేజీ అక్కడ డ్రాప్ అయిన వోల్టేజెస్కు సమానము అని అడుగుతున్నారు. ఇది ఏ సూత్రానికి వర్తిస్తుంది అంటే కిర్చాఫ్ సెకండ్ లా. నెక్స్ట్ క్వశ్చన్. Calculate the total power of electric circuit of two lamps rated as 200 watts by 240 volts are connected in series across 240 volts. ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? ఒక్కొక్కటి టోటల్ పవర్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అని చెప్పి అంటున్నారు. 2 ల్యాంపులు ఉన్నాయి, 2 ల్యాంపులు ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అని చెప్తున్నారు. అయితే టోటల్ పవర్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని చెప్పి అడుగుతున్నారనమాట. అయితే ఇక్కడ వీళ్ళు మనకి ఇచ్చిన ఆన్సర్ 50 వాట్స్ ఒకటి, 100 వాట్స్ ఒకటి, 200 వాట్స్ ఒకటి, 400 వాట్స్ ఒకటి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? టోటల్ పవర్ ఎంతో కనుక్కోమని చెప్తున్నారు. సర్క్యూట్ యొక్క టోటల్ పవర్ 2 ల్యాంప్స్ రేటెడ్ యాజ్ 200, ఒక్కొక్క బల్బ్ వచ్చేసి 200 వాట్స్ ఉంది, అది 240 వోల్ట్స్ రేటింగ్. అది ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అక్రాస్ 240 వోల్ట్స్ సప్లై. అయితే దాని యొక్క మొత్తం పవర్ ఎంతో కనుక్కోమని చెప్తున్నారు. మొత్తం పవర్ ఎంత ఉంటుంది అంటే వాస్తవంగా సిరీస్లో కనెక్ట్ చేశారు కాబట్టి 200 వాట్స్ 200 వాట్స్ 400 వాట్స్ రావాలి. కానీ వీళ్ళు ఇక్కడ మనకి ఇచ్చిన ఆన్సర్ 100 మాత్రమే ఇచ్చి ఉన్నారు. ఓకే, దీన్ని మనం రివ్యూ చేస్తాం. ప్రస్తుతానికి వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏమిట్రా అంటే 100 వాట్స్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ 3 రెసిస్టర్స్ R1, R2, R3 ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్. 3 రెసిస్టర్లు R1, R2, R3 వీటిని ప్యారలల్ సర్క్యూట్లో కనెక్ట్ చేస్తున్నారు, ప్యారలల్గా కనెక్ట్ చేసినారు. ఇలా కనెక్ట్ చేసిన దాంట్లో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కునేదానికి ఫార్ములా ఏమిటి అని అడుగుతున్నారు. ఆర్టీ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే ఆర్టీ. దీన్ని కనుక్కునేదానికి ఫార్ములా ఏమిటి? ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 కాదు. బి 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. యాక్చువల్గా ఇది పైన ఉండేదేమో సిరీస్, ఏలో ఉండేది సిరీస్లో ఉండే కనుక్కుండేకి, బి వచ్చేసి ప్యారలల్ కనుక్కుండేకి. కానీ ఇక్కడ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అని అడుగుతున్నారు. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్కు ఇంకేమున్నాయో చూద్దాం. సి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ R2 ప్లస్ R3. ఇది కూడా కాదు, ఎందుకంటే బీసీ రెండు ఒకటే. డి ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఎస్, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కునే దానికి ఫార్ములా ఏమిటి అంటే ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ ఓమ్ మీటర్ అక్రాస్ ఓపెన్డ్ R2 రెసిస్టార్? R1, R2 రెండు రెసిస్టార్స్ ఉన్నాయి ఇక్కడ, మరియు R3 కూడా ఉంది, కాకపోతే R2 ఇక్కడ ఉంది. ఏమడుగుతున్నారు? వాట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ ఓమ్ మీటర్ అక్రాస్ ఓపెన్డ్ R2 రెసిస్టార్? R2 రెసిస్టార్ యొక్క రీడింగ్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్. ఏ ఇండికేట్ జీరో రీడింగ్, బి ఇండికేట్
infinity resistance. C. Total resistance value of the circuit. D. Value of sum of the resistance of R1 and R3 only. ఏం చెబుతున్నారు ఇక్కడ? వాట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ ఓమీటర్ అక్రాస్ ఓపెన్డ్ R2 రెసిస్టార్ అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ మీరు R2 రెసిస్టార్ నందు ఓమీటర్, ఇది ఓమీటర్, ఇక్కడ ఓమీటర్ అనేది ఇక్కడ ఉంది. R2 రెసిస్టార్కు ఓమీటర్ ఎక్కడ కనెక్ట్ చేసి ఉన్నారు? పక్కన ఉంది. ఓం, అది సింబల్ ఓం కనిపిస్తూ ఉంది. అయితే దాంట్లో ఎంత రీడింగ్ ఉంటుంది అని అడుగుతున్నారు. ఎంత రీడింగ్ ఉంటుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఇది ఓపెన్డ్ R2 రెసిస్టర్ అనమాట. అంటే క్లోజ్డ్ కాదు, ఇది ఓపెన్డ్. ఇక్కడ క్లోజ్ అవ్వలేదు, గమనించండి. అక్కడ ఆప్షన్ అది మనకి ఇవ్వడం కూడా, క్వశ్చన్ కూడా అలాగే అడిగారు. ఓపెన్డ్ R2 రెసిస్టర్. ఎప్పుడైనా కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓపెన్డ్ అంటే అక్కడ నిరోధం ఎంత ఉంటుంది అంటే ఇన్ఫినిటీ ఉంటుంది. ఇన్ఫినిటీ ఇండికేట్ ఇన్ఫినిటీ రెసిస్టెన్స్. అక్కడ ఇన్ఫినిటీ అంటే ఏమిటి? అనంతం, అనంతం అన్నమాట. ఇన్ఫినిటీ అంటే లెక్క కట్టలేము అని దాని అర్థము. లెక్క మనము చెయ్యలేము, అప్పుడే దాన్ని మనం ఇన్ఫినిటీ అని పిలుస్తాం. దీనికి సరైన సమాధానం ఏమిటంటే ఇండికేట్ ఇన్ఫినిటీ రెసిస్టెన్స్. ఇన్ఫినిటీ రెసిస్టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్. What is the change of resistance value of the conductor as its diameter is doubled? ఏం చెప్తున్నారు? ఒక కండక్టర్ యొక్క వ్యాసము 2 రెట్లు అవుతే, డబల్ అవుతే, డబల్ అవ్వడం అంటే ఏంటి? ముందు 1 సెంటీమీటర్ ఉంటే తర్వాత అది 2 సెంటీమీటర్ అవుతే డబల్ అని అంటాం. అప్పుడు దాంట్లో ఉన్న రెసిస్టెన్స్, నిరోధక శక్తి ఎంత మారుతుంది అని అడుగుతున్నారు. ఏ డిక్రీజెస్ టు 2 టైమ్స్, 2 రెట్లు తగ్గుతుంది. బి డిక్రీజెస్ టు 4 టైమ్స్, 4 రెట్లు తగ్గుతుంది. సి డిక్రీజెస్ టు హాఫ్ ఆఫ్ ద వాల్యూ, సగానికి తగ్గుతుంది. డి నో చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ వాల్యూలో ఎటువంటి మార్పు ఉండదు. ఏం చెప్తున్నారు ప్రశ్న? వాట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్ వాల్యూ ఆఫ్ ద కండక్టర్ యాజ్ ఇట్స్ డయామీటర్ ఈజ్ డబుల్డ్. ఒక కండక్టర్ యొక్క వ్యాసం, డయామీటర్ 2 రెట్లు అవుతే, పెరిగితే దాంట్లో ఉన్న నిరోధక శక్తి ఏమవుతుంది అని అంటున్నారు. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ బి, డిక్రీజెస్ టు 4 టైమ్స్, 4 రెట్లు తగ్గుతుంది. ఏమిటి? రెసిస్టెన్స్ వాల్యూ. కండక్టర్ యొక్క డయామీటరు 2 రెట్లు పెరిగితే, డబల్ అవుతే, 2 రెట్లు కాదు డబల్ అవుతే, పెరిగితే దాంట్లో ఉన్నటువంటి నిరోధక శక్తి 4 రెట్లు తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద రెసిస్టార్? ఇక్కడ ఒక రెసిస్టార్స్ను చూపిస్తున్నారు. ఆ నిరోధం యొక్క పేరేమిటి అని అడుగుతున్నారు. ఈ బొమ్మలో చూపించిన రెసిస్టార్ యొక్క పేరేమిటి? ఆప్షన్స్. ఏ మెటల్ ఫిల్మ్ రెసిస్టార్, బి వైర్ వౌండ్ రెసిస్టార్, సి కార్బన్ ఫిల్మ్ రెసిస్టార్, డి కార్బన్ కాంపోజిషన్ రెసిస్టార్. అయితే ఇక్కడ బొమ్మలో చూపించినటువంటి ఈ రెసిస్టార్ పేరేమిటి అంటే వైర్ వౌండ్ రెసిస్టార్. వైర్ వౌండ్ రెసిస్టార్. వైర్ వౌండ్ అంటే లోపల కాయిల్ ఉంటుందన్నమాట, వైర్. ఇక్కడ గమనించండి మీరు, ఇక్కడ అది వైర్ కనిపిస్తూ ఉంది. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే వైర్ వౌండ్ రెసిస్టార్. లోపల వైరు చుట్ట ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. క్యాలిక్యులేట్ ద రెసిస్టెన్స్ వాల్యూ ఆఫ్ ద రెసిస్టార్ బై కలర్ కోడింగ్ మెథడ్. కలర్ కోడింగ్ మెథడ్ ద్వారా ఈ రెసిస్టార్ యొక్క నిరోధక విలువను లెక్కించండి అని చెబుతున్నారు. ఇక్కడ రెడ్, బ్లూ, తర్వాత ఆరెంజ్, తర్వాత ఇంకొక కలర్ ఏదో కనిపిస్తలేదు సరిగ్గా. సో కలర్ కోడ్ ప్రకారం మీరు కలర్ కోడ్ ఒక్కొక్క కలర్కు ఎంతెంత
మనము వాల్యూ ఉంటుంది అనేది మనము తీసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారము ఇక్కడ 4 ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదిరా అంటే 26 × 10⁻³ ఓం ±10% అనమాట. సో ఇక్కడ ఉన్నట్టు దాని ప్రకారం 4 ఇచ్చారు, రెడ్, బ్లూ, ఆరెంజ్, ఇంకొక కలరు ఇది సరిగ్గా కనిపించడం లేదు, 3 మాత్రమే కనిపిస్తున్నాయి. బ్లూ కాదు, అది బ్లూ ఆల్రెడీ ఉంది ఇక్కడ. రెడ్, బ్లూ, ఆరెంజ్. ఓకే, కానీ దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే 26 × 10⁻³ ఓం ±10% అనమాట. సో మీరు కలర్ కోడింగ్ గురించి మొదట మీరు చార్ట్ వేసుకొని నేర్చుకోండి, తద్వారా మీరు వీటిని సులభంగా చేయగలరు. ఆల్రెడీ మీకు కలర్ కోడింగ్ గురించి 1 డే క్లాస్ మొత్తం చెప్పడం జరిగింది. మరొకసారి మీరు వాటిని రెఫర్ చేసుకుంటే మీరు సులభంగా దీన్ని ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్. వై ద ఓమ్ మీటర్ ఈజ్ గ్రాడ్యుయేటెడ్ విత్ నాన్ లీనియర్ స్కేల్? ఓమ్ మీటరు ఎందుకు నాన్ లీనియర్ స్కేల్లో ఉంటుంది? నాన్ లీనియర్ స్కేల్ అంటే ఏమిటి? మామూలుగా లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. 0, 10, 20, 30, 40, 50 ఇలా ఉంటుంది. కానీ ఓమ్ మీటర్ వచ్చేసి ఎలా ఉంటుంది? 0 ఇక్కడ మొదలవుతుంది, ఎడమ నుంచి కుడికి ఉంటుంది సాధారణంగా ఏ మీటర్ అయినా. కానీ ఇది ఓమ్ మీటర్ వచ్చేసి 0 అనేది ఏ పక్క ఉంటుంది? కుడివైపు ఉంటుంది. ఆ తర్వాత 10, 20, 30, 40, 50, 60 ఇలా వస్తుంది. ఎందుకు ఈ నాన్ లీనియర్ స్కేల్లో ఓమ్ మీటరు గ్రాడ్యుయేట్ అవుతుంది? గ్రాడ్యుయేట్ అవ్వడం అంటే ముళ్ళు కదలడం అన్నమాట. ఎందుకు ఆ విధంగా ఉంటుంది అంటే ఆప్షన్స్. ఏ, వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. వోల్టేజీ రెసిస్టెన్స్కు అనులోమానుపాతంలో ఉండడం వలన. బి, కరెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. కరెంటు విలోమానుపాతంలో రెసిస్టెన్స్కు ఉండడం వలన. సి, రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ కరెంట్. రెసిస్టెన్స్ అనేది స్క్వేర్ ఆఫ్ కరెంటుకు విలోమానుపాతంలో ఉండడం వలన. డి, వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద కరెంట్. వోల్టేజ్ అనేది స్క్వేర్ ఆఫ్ ద కరెంటుకు అనులోమానుపాతంలో ఉండడం వలన. అయితే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ బి, కరెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. కరెంటు నిరోధానికి విలోమానుపాతంలో ఉండడం వలన ఇక్కడ ఓమ్ మీటర్ అనేది రెసిస్టెన్స్ను కొలిచేది ఓమ్ మీటర్తో. గుర్తుపెట్టుకోండి, రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏమిటి? ఓమ్స్. రెసిస్టెన్స్ను కొలిచేదానికి మనం ఉపయోగించే మీటర్ పేరేమిటి? ఓమ్ మీటర్. అందువల్ల ఎందుకు కరెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ అంటే విద్యుత్ అనేది నిరోధానికి విలోమానుపాతంలో ఉంటుంది. విలోమానుపాతం అంటే ఏంటి? అనులోమానుపాతం అంటే కరెంటు పెరిగితే వోల్టేజ్ పెరుగుతుంది, దాన్ని అనులోమానుపాతం అంటారు. అయితే కరెంటు పెరిగితే నిరోధం తగ్గుతుంది, దాన్ని విలోమానుపాతం అంటారు. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నమాట. అది పెరిగితే ఇది తగ్గుతుంది, ఇది తగ్గితే అది పెరుగుతుంది. అది ఇక్కడ క్యాలిక్యులేషన్. అందువల్ల దీంట్లో ఓమ్ మీటర్లో ఉన్నటువంటి స్కేల్ వచ్చేసి నాన్ లీనియర్గా ఉంటుంది. అంటే ఎడమ నుంచి కుడికి కాకుండా కుడి నుంచి ఎడమకు ఉంటుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ అన్నోన్ రెసిస్టెన్స్ RDC in the Wheatstone Bridge network if PAB is equal to 500 watts, QBC is equal to 300 watts, SAO is equal to 15 watts at balanced condition. ఏం చెప్తున్నారు ఇక్కడ? మనకి ఇక్కడ ఒక సర్క్యూట్ ఇచ్చారు. ఇది వీస్టన్ బ్రిడ్జి. ఈ వీస్టన్ బ్రిడ్జిలో RDC యొక్క విలువ ఎంతో కనుక్కోమని చెబుతున్నారు. RDC ఎక్కడుంది? ఇది RDC. ఈ యొక్క
రెసిస్టార్ యొక్క విలువ ఎంతో కనుక్కోమని చెప్తున్నారు. పిఏబి దీని విలువ ఏమో 500 వాట్స్ అంటున్నారు. క్యూబీసీ దీని విలువ ఏమో 300 వాట్స్ అంటున్నారు. ఎస్ఏఓ ఇది ఎస్ఏఓ విలువ ఎంత అంటున్నారు? 15 వాట్స్ అంటున్నారు. అయితే వీస్టన్ బ్రిడ్జ్ దాని ప్రకారం దీని విలువ ఎంత కనుక్కోమని చెబుతున్నారు. దీని విలువ ఎంత వస్తుంది మనము అన్నప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఫార్ములా ప్రకారం మనకు ఆప్షన్ బి 9 ఓమ్స్గా వస్తుంది. 9 ఓమ్స్ ఫార్ములా ప్రకారం క్యాలిక్యులేషన్ మీరు ఆల్రెడీ బోర్డు మీద చెప్పడం జరిగింది, దాన్ని మీరు గమనించండి. ఇక్కడ ఆర్డీసీ యొక్క విలువ ఎంత అంటే 9 ఓమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెటీరియల్ ఈజ్ హ్యావింగ్ నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ప్రాపర్టీ? కింద చూపించిన 4 వాటిలో దేనికి నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ గుణం కలిగి ఉంది అంటే వ్యతిరేక ఉష్ణోగ్రత గుణము ఏది కలిగి ఉంది? ఏ మైకా, బి యురేకా, సి కాపర్, డి మ్యాంగనీన్. అయితే నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ గుణం కలిగి ఉన్న మెటల్ ఏది అంటే ఆప్షన్ ఏ మైకా. ఇది వచ్చేసి నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ గుణాన్ని కలిగి ఉంటుంది. విచ్ మెటీరియల్ ఈజ్ హ్యావింగ్ నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ప్రాపర్టీ? దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ మైకా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ ఆర్ రిలేటెడ్ ఇన్ ఓమ్స్ లా? ఓమ్ సూత్రంలో మనము ఏ రకమైన విద్యుత్ పరిమాణాలను గురించి తెలుసుకుంటాము? ఏ కరెంట్, రెసిస్టెన్స్ అండ్ పవర్, బి కరెంట్, వోల్టేజ్ అండ్ రెసిస్టివిటీ, సి కరెంట్, వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్, డి వోల్టేజ్, రెసిస్టెన్స్ అండ్ కరెంట్ డెన్సిటీ. అయితే ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ ఇక్కడ అడుగుతున్నది వాట్ ఎలక్ట్రికల్ క్వాంటిటీస్ ఆర్ రిలేటెడ్ ఇన్ ఓమ్స్ లా. దీనికి మనకందరికీ తెలుసు ఓమ్స్ లాలో ఏముంటుంది? కరెంటు, వోల్టేజీ, రెసిస్టెన్స్ ఉంటుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓమ్స్ లా అంటే ఓమ్స్ సూత్రం ప్రకారం లేదా ఓమ్స్ నియమం ప్రకారము మనము ఏ విద్యుత్ పరిమాణాల గురించి తెలుసుకుంటాము అంటే కరెంటు, వోల్టేజీ, రెసిస్టెన్స్. అయితే బిలో కూడా కరెంటు, వోల్టేజ్, రెసిస్టివిటీ అని ఉంది, దాన్ని మీరు చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. కరెంటు, వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ R2 ఇన్ ద ప్యారలల్ సర్క్యూట్. ఇక్కడ ప్యారలల్ సర్క్యూట్ ఇచ్చి ఉన్నారు. ఈ ప్యారలల్ సర్క్యూట్లో R2 యొక్క విలువ ఎంత అని అడుగుతున్నారు. R2 ఎక్కడుంది? మధ్యలో ఉంది. R1 వచ్చేసి 3 ఓమ్స్ ఇచ్చారు, R2 వచ్చేసి 8 ఓమ్స్ ఇచ్చారు. దాన్ని 24 వోల్ట్స్కు సప్లైకి కనెక్ట్ చేసి ఉన్నారు. దాంట్లో 15 యాంప్స్ విద్యుత్ ప్రవహిస్తూ ఉంది, కరెంట్. అయితే దీని యొక్క విలువ ఎంత అని అడుగుతున్నారు. R2 మధ్యలో ఉండే దాని యొక్క R2 యొక్క విలువ ఎంత అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి 6 ఓం. ఆప్షన్ సి 6 ఓం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ప్యారలల్ సర్క్యూట్ విత్ 1 బ్రాంచ్ ఓపెన్డ్? ఇందాక మనము ఈ బొమ్మ చూసాం. ఈ బొమ్మలో ఇది ప్యారలల్ సర్క్యూట్. ఈ ప్యారలల్ సర్క్యూట్లో ఏం జరిగింది? ఇదంతా కూడా క్లోజ్డ్. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ప్యారలల్ సర్క్యూట్ విత్ 1 బ్రాంచ్ ఓపెన్డ్? 1 బ్రాంచ్ ఓపెన్డ్ అంటే ఏమిటి? ఇక్కడ ఉన్న బొమ్మలో ఇది ముందు క్వశ్చన్లో బొమ్మ 1 బ్రాంచ్ అంటే ఇది 3 బ్రాంచెస్, 1 2 3. ఇది 3 బ్రాంచెస్గా మనం చెప్పుకుంటాం ప్యారలల్ సర్క్యూట్లో. అయితే ఆ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? తదుపరి క్వశ్చన్లో మనకు ఒక బ్రాంచ్ ఓపెన్ అయిపోయింది అంటున్నారు, ఓపెన్ సర్క్యూట్ అయింది. అప్పుడు ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ప్యారలల్ సర్క్యూట్ విత్ 1 బ్రాంచ్ ఓపెన్డ్? ఏదైనా ఒక బ్రాంచ్ ఓపెన్ అవుతే ఆ ప్యారలల్ సర్క్యూట్లో ఏ ప్రభావం ఉంటుంది అని అడుగుతున్నారు. ఏ కరెంట్ విల్ రిమైన్ సేమ్, కరెంటు అలాగే ఉంటుందా, మార్పు ఏమి ఉండదు. బి
హోల్ సర్క్యూట్ విల్ నాట్ ఫంక్షన్, మొత్తం సర్క్యూట్ అంతా పని చేయదు. సి, నో కరెంట్ విల్ ఫ్లో ఇన్ దట్ బ్రాంచ్, ఆ ఓపెన్ అయిన బ్రాంచ్లో విద్యుత్ ప్రవాహం జరగదు. డి, వోల్టేజ్ డ్రాప్ ఇంక్రీజ్ ఇన్ ద ఓపెన్డ్ బ్రాంచ్, ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ బ్రాంచ్ అక్కడ వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. వోల్టేజ్ డ్రాప్ అంటే నష్టపోవడం జరుగుతుంది అని అంటున్నారు. అయితే ఇక్కడ దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ సి, నో కరెంట్ విల్ ఫ్లో ఇన్ దట్ బ్రాంచ్, ఆ బ్రాంచ్లో ఎక్కడైతే ఓపెన్ సర్క్యూట్ అయ్యిందో అక్కడ విద్యుత్తు ప్రవాహము జరగదు. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ప్యారలల్ సర్క్యూట్ విత్ వన్ బ్రాంచ్ ఓపెన్డ్, దానికి సరైన సమాధానం ఏమిటి అంటే నో కరెంట్ విల్ ఫ్లో ఇన్ దట్ బ్రాంచ్, ఆ శాఖలో విద్యుత్తు ప్రవాహము జరగదు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ, నిరోధక శక్తి యొక్క యూనిట్ ఏమిటి? ఆప్షన్స్ ఏ ఓం పర్ సెంటీమీటర్, బి ఓం పర్ సెంటీమీటర్ స్క్వేర్, సి ఓం మీటర్, డి ఓం పర్ మీటర్. అయితే రెసిస్టివిటీ యొక్క యూనిట్ ఏమిటి అంటే ఆప్షన్ సి, ఓం మీటర్. ఓం మీటర్, రెసిస్టివిటీ యొక్క యూనిట్ వచ్చేసి ఓం మీటర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ రెసిస్టార్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆర్క్ క్వెంచింగ్ ప్రొటెక్షన్ ఇన్ సర్క్యూట్ బ్రేకర్స్? ఏమడుగుతున్నారు మనల్ని? విచ్ టైప్ ఆఫ్ రెసిస్టార్, ఏ రకమైన రెసిస్టార్ను మనము ఉపయోగిస్తాము ఆర్క్ క్వెంచింగ్ ప్రొటెక్షన్ ఇన్ సర్క్యూట్ బ్రేకర్? సర్క్యూట్ బ్రేకర్లో ఆర్క్ క్వెంచింగ్ రక్షణ కోసం ఏ రకం నిరోధకం ఉపయోగపడుతుంది? ఏ వేరిస్టార్స్, బి సెన్సిస్టార్స్, సి థర్మిస్టార్స్, డి లైట్ డిపెండెంట్ రెసిస్టార్. లైట్ డిపెండెంట్ రెసిస్టార్. సరైన సమాధానం ఏమిటి దీనికి అంటే వేరిస్టర్స్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ టైప్ ఆఫ్ రెసిస్టార్ ఈజ్ యూజ్డ్, ఏ రకమైన రెసిస్టార్ను మనము ఉపయోగిస్తాము ఎక్కడ? ఆర్క్ క్వెంచింగ్ ప్రొటెక్షన్ ఇన్ సర్క్యూట్ బ్రేకర్స్. ఆర్క్ క్వెంచింగ్ అంటే ఏమిటి? ఆర్క్ క్వెంచింగ్ అంటే లోపల నిప్పు, ఆర్క్ అంటే ఏమిటి? నిప్పు రవ్వలు అన్నమాట. అటువంటి నిప్పు రవ్వలను చల్లబరిచేదానికి మనము సర్క్యూట్ బ్రేకర్లో ఉపయోగించే రెసిస్టారు ఏ రకమైనది అని అడుగుతున్నారు. ఆర్క్ క్వెంచింగ్, సర్క్యూట్ బ్రేకర్లో కరెంటు ప్రవహిస్తుందనేది మనకు తెలుసు. అవసరమైనప్పుడు ఆ సర్క్యూట్ బ్రేకరు సర్క్యూట్ను బ్రేక్ చేసి ప్రొటెక్షన్ ఇస్తుందనేది కూడా మనకు తెలుసు. అయితే హై వోల్టేజ్ ప్రవహించినప్పుడు లేదా హై కరెంట్ ప్రవహించినప్పుడు అది బ్రేక్ చేస్తుంది. ఆ బ్రేక్ చేసినప్పుడు అక్కడ స్పార్క్ అనేది ఏర్పడకుండా, ఆర్క్ అంటే ఏమిటి? ఏఆర్సి అంటే మంట అన్నమాట. అది ఏర్పడకుండా ఆర్క్ క్వెంచింగ్ ప్రొటెక్షన్, చల్లబరిచేయడానికి. క్వెంచింగ్ అంటే చల్లబరచడాన్ని క్వెంచింగ్ అని పిలుస్తాం. ఆ ఆర్క్ను చల్లబరిచి ప్రొటెక్షన్ ఇచ్చేదానికి మనము ఏ రకమైన రెసిస్టార్ను ఉపయోగిస్తాము అని అడుగుతున్నారు. దానికి సరైన సమాధానం ఏమిటి అంటే వేరిస్టార్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ బై కలర్ కోడింగ్ మెథడ్. కలర్ కోడింగ్ మెథడ్ను ఉపయోగించి ఈ యొక్క రెసిస్టెన్స్ వాల్యూను కనుక్కోమని చెప్తున్నారు. ఇక్కడ బొమ్మలో ఇచ్చినటువంటి రెసిస్టార్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూను కనుక్కోమని చెబుతున్నారు. రెడ్, గ్రీన్, గోల్డ్, ఆరెంజ్ 4 కలర్లు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది, ఆ విషయం మనకు తెలుసు. అయితే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం దీని విలువ ఎంత వస్తుంది అంటే 25 × 10⁻³ ±5%. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద అన్నోన్ రెసిస్టెన్స్ ఆర్ DC
In the Wheatstone bridge circuit, if PAB 400 ohms, QBC 200 ohms and SAD 12 ohms. సేమ్ ఇదే ప్రశ్నే ముందు కూడా వచ్చింది మనకు. ముందు కూడా సేమ్ క్వశ్చన్ మనకు అడిగారు. ఆర్డీసీ వాల్యూ ఎంత కనుక్కోండి అని చెప్తున్నారు. ఇక్కడ పిఏబి 400 ఓమ్స్ ఇచ్చారు. అదేవిధంగా క్యూబీసీ వచ్చేసి 200 ఓమ్స్ ఇచ్చారు. ఎస్ఏడి వచ్చేసి 12 ఓమ్స్ ఇచ్చారు. అయితే ఈ ఆర్డీసీ యొక్క విలువ ఎంతో కనుక్కోమని అడుగుతున్నారు. సేమ్ క్వశ్చనే మనకు ముందు కూడా వచ్చింది. దీని వాల్యూ ఎంత అంటే 6 ఓమ్స్. 6 ఓమ్స్. ఈ ఆర్డీసీ యొక్క రెసిస్టార్ యొక్క ఆర్డీసీ రెసిస్టార్ యొక్క వాల్యూ ఎంత అంటే 6 ఓమ్స్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ వోల్ట్మీటర్ వి? వోల్ట్మీటర్లో రీడింగ్ ఎంత చూపిస్తుంది చెప్పమంటున్నారు. ఇక్కడ వి ఎక్కడుంది? కింద మనం ఇప్పుడు మార్క్ చేసాం కదా, అక్కడ ఉంది. వాట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ వోల్ట్మీటర్ వి? ఇక్కడ ఇంకా వేరే వోల్ట్మీటర్స్ కూడా ఉన్నాయి. రెసిస్టార్స్కి ప్రతి రెసిస్టార్ పక్కన వోల్ట్మీటర్స్ ఉన్నాయి. అవి కాదు ఇక్కడ అడుగుతున్నది. వి యొక్క విలువ అడుగుతున్నారు. ఆప్షన్స్: 0 వోల్ట్, బి 6 వోల్ట్, సి 9 వోల్ట్, డి 18 వోల్ట్. అయితే ఇక్కడ వోల్ట్మీటర్ యొక్క రీడింగ్ ఎంత ఉంటుంది అని అడిగారనమాట. అయితే ఇక్కడ మనకు వీటి వాల్యూస్ అనేటివి సరిగ్గా కనిపించట్లేదు. అయినప్పటికీ మనకు ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉందిరా అనేది చూద్దాం. ఇక్కడ సప్లై ఎంత ఉందంటే 18 వోల్ట్స్ ఉంది. అక్కడ 18 వోల్ట్స్ ఉందన్నమాట సప్లై. కాబట్టి ఇది దేనికి కనెక్ట్ చేయబడలేదు. ఏ రెసిస్టార్ కూడా కనెక్ట్ చేయబడలేదు. డైరెక్ట్గా సర్క్యూట్లో కనెక్ట్ చేసి ఉన్నారు. కాబట్టి దీని వాల్యూ ఎంత ఉంటుందంటే 18 వోల్ట్స్. 18 వోల్ట్స్గా ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఉంది? ఇక్కడ 18 వోల్ట్స్ ఉంది. ఇన్పుట్ వోల్టేజ్ 18 వోల్ట్స్ ఉంది. ఇక్కడ మిగిలిన వోల్ట్మీటర్స్ అన్నీ కూడా రెసిస్టార్స్కు కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఇదొక్క వోల్ట్మీటర్ మాత్రమే ఏ రెసిస్టార్కు కూడా కనెక్ట్ చేయబడలేదు. కాబట్టి అక్కడ వోల్టేజ్ డ్రాప్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి అక్కడ ఎంత వోల్టేజ్ ఉంటుంది ఆ వోల్ట్మీటర్లో అంటే 18 వోల్ట్స్. 18 వోల్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ సిరీస్ సర్క్యూట్? సిరీస్ సర్క్యూట్ యొక్క అప్లికేషన్ అంటే ఎందుకు ఉపయోగిస్తాము అని అడుగుతున్నారు. ఎక్కడ ఉపయోగిస్తాం? విచ్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ సిరీస్ సర్క్యూట్? ఏ వోల్ట్మీటర్ కనెక్షన్, బి lighting circuits in home, C shunt resistor in ammeter, D multiplier resistor of a voltmeter. అయితే which is the application of series circuit అంటే దానికి సరైన సమాధానం ఏది అంటే multiplier resistor of a voltmeter. Multiplier resistor of a voltmeter is the correct answer. Option D. Which is the application of series circuit? Series circuit యొక్క అప్లికేషన్ మనము ఎక్కడ ఉపయోగిస్తున్నాం? ఇక్కడ కింద చూపించిన దాంట్లో అంటే multiplier resistor of a voltmeter. Next question. What is the effect on opened resistor in series circuit? Series circuit లో తెరిచి ఉంచబడిన నిరోధకం యొక్క ప్రభావం ఏమిటి అంటే రెసిస్టార్ అక్కడ ఓపెన్ అయింది అంటే సర్క్యూట్లో ఒక రెసిస్టార్ ఓపెన్ అయింది. అయితే అక్కడ జరుగుతున్న చర్య ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ నో ఎఫెక్ట్ ఇన్ ఓపెన్డ్ రెసిస్టార్, ఆ ఓపెన్ రెసిస్టార్లో ఎటువంటి చర్య లేదు. బి ఫుల్ సర్క్యూట్ కరెంట్ విల్ ఫ్లో ఇన్ ఓపెన్ రెసిస్టార్, ఆ సర్క్యూట్లో ఉన్నటువంటి కరెంటు మొత్తము ఆ ఓపెన్ సర్క్యూట్ దగ్గర ఫ్లో అవుతుంది. సి టోటల్ సప్లై వోల్టేజ్ విల్ అపియర్ అక్రాస్ ద ఓపెన్ రెసిస్టార్, ఆ ఓపెన్ రెసిస్టార్ చుట్టూతా మనము టోటల్ సప్లై అంతా కూడా అక్కడ కనిపిస్తుంది మనకి. డి నో వోల్టేజ్ విల్ అపియర్ అక్రాస్ ద ఓపెన్ రెసిస్టర్, ఆ ఓపెన్ రెసిస్టర్ దగ్గర మనము ఎటువంటి వోల్టేజ్ని గుర్తించము. అయితే
ఇక్కడ సిరీస్ సర్క్యూట్లో రెసిస్టర్ కనుక ఓపెన్ అవుతే దానికి సరైన ఆన్సర్ ఏమిట్రా అంటే ఆప్షన్ డి. టోటల్ సప్లై వోల్టేజ్ విల్ అపియర్ అక్రాస్ ద ఓపెన్డ్ రెసిస్టార్. ఇక్కడ ఏం చెప్తున్నారు, సర్క్యూట్లో సిరీస్ సర్క్యూట్ ఇది. సిరీస్ సర్క్యూట్లో ఒక రెసిస్టార్ ఓపెన్ అయింది. ఇక్కడ రెసిస్టార్ అంటే అది ఏదైనా అవ్వచ్చు, బల్బ్ అవ్వచ్చు, లేకపోతే విద్యుత్ పరికరం ఏదైనా కూడా రెసిస్టార్ అని అంటాం. ఎందుకంటే అది పని చేయాలి అంటే విద్యుత్తును తీసుకుంటుంది. అయితే అక్కడ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు సిరీస్లో ఒక 4 కనెక్ట్ చేసాం బల్బులు మనము. ఒక బల్బు దగ్గర ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, తర్వాత దానికి అది సప్లై వెళ్ళదు అనేది మనకు తెలుసు. సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు మనము ఒక చోట సప్లై బ్రేక్ అయితే ఆ తర్వాత లైన్ అంతా కూడా అది ఇక వర్క్ చేయదు. అదేవిధంగా మనము ఎక్కడైతే బ్రేక్ అయిపోయిందో, ఎక్కడైతే ఆ బల్బు ఓపెన్ అయిపోయిందో అక్కడ ఏం జరుగుతుందంటే టోటల్ సప్లై వోల్టేజ్ విల్ అపియర్ అక్రాస్ ద ఓపెన్ రెసిస్టర్. అక్కడ ఆ ఓపెన్ రెసిస్టర్ దగ్గరే మనకు మొత్తము సప్లై అంతా కూడా సప్లై వోల్టేజ్ అంతా కూడా అక్కడే మనకు కనిపిస్తుంది. కనిపించడం అంటే చూడడం కాదు, మొత్తం అక్కడ ఆగిపోతుంది అనమాట. టోటల్ సప్లైడ్ వోల్టేజ్ అంతా కూడా అక్కడే నిలబడిపోతుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ దాకా మనము బేసిక్ ఎలక్ట్రికల్ ప్రాక్టీస్లో 25 ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకున్నాం. ఇందులో మొత్తం 48 ప్రశ్నలు ఉన్నాయి. మిగిలిన 23 ప్రశ్నలు తదుపరి వీడియోలో మీరు చూసి నేర్చుకోండి. మొత్తం ప్రశ్నలన్నీ కూడా మీరు కంఠతా వచ్చేంత వరకు ఎన్నిసార్లైనా ఈ వీడియోలను చూడండి. తద్వారా మీరు తుది పరీక్షలకు, ఫైనల్ ఎగ్జామ్స్కు చక్కగా ప్రిపేర్ అవ్వగలరు. అదేవిధంగా ఉద్యోగ పోటీ పరీక్షలలో కూడా మీకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.